టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ తొలి పరుగు కోసం ఎదురుచూపులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా, పాకిస్తాన్‌పై డకౌట్ తర్వాత బుధవారం అహ్మదాబాద్‌లోని నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 0కి ఔట్ అయ్యాడు. ఓపెనింగ్ ఓవర్లో ఆర్యన్ దత్ వేసిన మూడో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి స్కిడ్ అయ్యి స్టెంప్స్‌ను తాకింది. ఆసక్తికరంగా ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మహమ్మద్ సిరాజ్ జెర్సీ ధరించడం విశేషం. కానీ అది కూడా అతని అదృష్టాన్ని మార్చలేకపోయింది. 3 మ్యాచ్‌లు వరుసగా 3 డక్స్‌తో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరపున అత్యధిక డక్స్ నమోదు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే ముఖ్యమైనదని, అతడు న్యూజిలాండ్పై సెంచరీ చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు కానీ మంచి ఫామ్ ఉందని అతి ఉత్సాహంతో ఆడకూడదు. క్రీజులో సెట్ అయిన తర్వాత రిస్క్ తీసుకోవాలి. అభిషేక్ వద్ద ఉన్న ప్రతిభను మనం ఇప్పటికే చూశాం అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత సూపర్ 8 దశకు ముందు అభిషేక్ శర్మ ఫామ్‌లో వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ ఈ టోర్నీలో వరుసగా మూడోసారి డక్ అవ్వడంతో అతను నిరాశపరిచాడు. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ తన తొలి ఐసీసీ టోర్నీలో ఇప్పటివరకు ఖాతా తెరవలేకపోయాడు.